ఉండొచ్చు, నీ దగ్గర మోడీ గారు ఉండొచ్చు, లేకపోతే ఈడీను సిబిఐ నీ దగ్గర ఉండొచ్చు. ఎంతకాలం భయపడతామే? సావు మళ్ళా రాదు. కిషన్ రెడ్డి గుర్తుపెట్టుకో, సావు ఒకటిసారి వస్తుంది. సావుకు తెగించే 10 ఏళ్ళు కొట్లాడినాం, సావుకు తెగించి కొట్లాడినాం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చిందించి అవసరమైతే ఆఖరి శ్వాస వదిలిండ్రు కానీ కాంగ్రెస్ జెండా వదలలేదు. భుజాలు కాయలు కాసే విధంగా జెండాను మోస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చింది. మేము ఎవ్వరికి భయపడేటోళ్ళం కాదు, మర్యాదకు మర్యాద ఇచ్చేటోళ్ళం. మేము కొంతకాలం మౌనంగా మీరు చేసే తప్పులను లెక్క కట్టుకున్నాం అంతే తప్ప కిషన్ రెడ్డి గారు బెదిరించి బతకాలని చూడదు. ఈడున్న వేలాది మంది సాక్షిగా నేను మీకు చెప్తున్నా, పాలమూరు రుణం తూర్చుకుంటా. అది కిషన్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, హరీష్ అయినా, కవిత గారైనా ఎవరినైనా లెక్క పెట్టేది లేదు.